నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇవాల్టి టాపిక్ లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర యవనిక మీద ఆవిర్భవించిన కొత్త పార్టీ. ఎస్, కల్వకుంట్ల కవిత గారు నిన్న అనౌన్స్ చేసిన కొత్త పార్టీ. దీని గురించి ఇవాల్టి టాపిక్. నిజానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి కుమార్తెగా, ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ మీద తనకున్న ఒక ముద్రగా, కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చిన కల్వకుంట్ల కవిత తన బిడ్డగా వచ్చి పెట్టిన పార్టీ. ఆ పార్టీకి జరిగిన ప్రచారం, ఆ ఇమేజ్, ముఖ్యంగా ఈ పార్టీ పెడతారా లేదా, పెడితే గనక ఏం పేరు పెడతారు, పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయి, అలాగే దీనికోసం తాను ప్రిపేర్ చేసుకుంటున్న గ్రౌండ్ ఇన్నాళ్ల పాటు, వీటన్నింటి మీద నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేక మీడియా ఛానల్స్ అన్నీ కూడా కవిత పార్టీ మీదే ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఏం మాట్లాడతారు? నేను స్టార్టింగ్ లో మాట చెప్పాను, అదే తెలంగాణ రాష్ట్ర యవనిక మీద పురుడు పోసుకున్న కొత్త రాజకీయ పార్టీ, తెలంగాణ రాష్ట్ర యవనిక మీద ఆవిర్భవించిన కొత్త రాజకీయ పార్టీ, ఇదే కదా మాట్లాడతారు. కానీ కవిత గారు ఎందుకో ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఈ మాట అనే అవకాశం ఎందుకో ఇవ్వలేదు అనిపించింది నాకు. అలాగే నాకు ఇంకొక పాత సామెత కూడా గుర్తొచ్చింది. అంటే దీన్ని ప్రభుత్వ సామెతగా, రాజకీయ సామెతగా మాట్లాడొచ్చేమో. అదే కొత్త సీసాలో పాత సారా. అంటే ఏదైనా ప్రభుత్వం పాత పథకాన్ని మళ్ళీ కొత్త పేరుతో తీసుకొచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అదే కొత్త సీసాలో పాత సారా. ఈ అవకాశం కూడా కవిత గారు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడ పాత సీసాలో పాత సారానే పోశారు. ఎందుకంటే ఇక్కడ కవిత కొత్త కాదు, కల్వకుంట్ల కవిత కొత్త కాదు, టీఆర్ఎస్ అన్న పేరు కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. సో రెండు సిమిలర్ గానే ఉన్నాయి. కాబట్టి నేను ఇచ్చే అబ్రివేషన్ ఏంటంటే పాత సీసాలో పాత సారానే పోశారు కవిత గారు. రైట్, ఇదిలా ఉంటాయి. ఇక పార్టీ సిమిలారిటీస్ విషయంలోకి వస్తే, బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించడానికి ముందు అందరికీ తెలిసింది 2001లో ఏప్రిల్ 27న శుక్రవారం రోజు తన మంత్రిత్వానికి అన్నిటికీ రాజీనామా చేసి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి కేసీఆర్ గారు తీసుకొచ్చిన పార్టీ ఏ రోజు? ఏప్రిల్, ఇదే నెలలో 27వ తేదీన శుక్రవారం రోజు 2001కి సరిగ్గా 25 ఏళ్ల తరువాత 2026 ఏప్రిల్ 25కి కవిత గారు మళ్ళీ ఇదే టీఆర్ఎస్ ని తీసుకొచ్చారు. ఇదే టీఆర్ఎస్ 25 ఏళ్ల తరువాత, అప్పుడు పుట్టిన టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా 25 ఏళ్ల తరువాత పుడుతుంది అని ఎవరైనా ఊహించారా? నిజంగా రాజకీయాలు ఎలా ఉంటాయి, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఏమిచ్చామో ఏది ఎలా తిరిగొస్తుంది అని చెప్పడానికి ఇదే ప్రధానమైన ఎగ్జాంపుల్ ఏమో అనిపిస్తుంది. ఆయన శుక్రవారం ప్రారంభించారు, ఈవిడ శనివారం ప్రారంభించారు. ఆయన 27వ తేదీన ప్రారంభించారు, ఈవిడ 25న ప్రారంభించారు. ఆయన ఏప్రిల్లో పెట్టారు, ఆవిడ ఏప్రిల్లోనే పెట్టారు. ఆయన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు, కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు. ఎంత సిమిలారిటీస్ దగ్గరగా ఉన్నాయో చూడండి. అలాగే కింద అసోసియేషన్ అని చెప్పి చిన్న బ్రాకెట్లో పెట్టారు. అంటే రేపు లీగల్ సమస్యలు రాకుండా ఉండడానికో, లేదంటే రిజిస్ట్రేషన్లో ఇంకా పూర్తిగా ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ కాలేదో తెలియదు, కానీ కింద అసోసియేషన్ అని ఇచ్చారు. సో మొత్తానికి టీఆర్ఎస్ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ పుట్టిన బిడ్డే మళ్ళీ పుట్టింది 25 ఏళ్ల తరువాత. బీఆర్ఎస్ గా మారిన తరువాత, నిజానికి బీఆర్ఎస్ జాయిన్ అయిన తరువాత టీఆర్ఎస్ కి కష్టాలు మొదలయ్యాయి. చాలా మంది సెంటిమెంటల్ గా కూడా బి అనేది కలిసి రాలేదు అని భావించారు. ఎందుకంటే ఎప్పుడైతే బి పెట్టారో ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నిక కూడా ఓటమి పాలవడమే జరిగింది కేసీఆర్ గారు. ఇక అక్కడి నుంచి ఆయన అసలు పూర్తిగా, గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్ లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయిన పరిస్థితి. రైట్, ఇది ఇలా ఉంటే అసలు కవిత గారు ఏం చెప్పారు నిన్న పార్టీ ఆవిర్భావ సమయంలో మనం చూద్దాం. తెలంగాణ సమాజం ఎవ్వరూ కూడా ఊహించని స్థాయిలో, నిజానికి తెలంగాణలో ఆడబిడ్డలు అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లల మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, కొంచెం కాదు. అలాంటిది ఇదే తెలంగాణ సమాజంలో ఒక ఇంటి ఆడబిడ్డ ముఖ్యమంత్రిగా చేసి, ఉద్యమ నాయకుడిగా చేసిన అంత పెద్ద ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, అవునన్నా కాదన్నా అంత ఒక టవర్ పర్సనాలిటీ అని చెప్పాలి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి కుటుంబం నుంచి బయటకు వచ్చిన కవిత ఆ ఇంటి బిడ్డగా డైరెక్ట్గా తండ్రికే బాణాలు ఎక్కుపెట్టారు. కన్న తండ్రికే బాణాలు ఎక్కుపెట్టి మాట్లాడారు. కన్న తండ్రి చేస్తున్నది తప్పు అని ఇంత పెద్ద వేదికగా, అలాగే తండ్రి పెట్టిన పార్టీ పేరునే అనౌన్స్ చేస్తూ ధైర్యంగా, బాహాటంగా మాట్లాడడం అనేది
నిజంగా తెలంగాణ రాజకీయ జీవిత చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చేమో. ఇక మీదట ఏ బిడ్డ ఇలా చేయకపోవచ్చు, గతంలో కూడా ఏ బిడ్డ ఇలా చేయలేదు. రైట్, ఇది నాకు స్టార్టింగ్లో చెప్పాలనిపిస్తుంది. రైట్, దాంతోపాటు ఆవిడ తన కన్న తండ్రికి ఎక్కువ పెట్టిన బాణాల్లో మాట్లాడిన విషయాలు. కేసీఆర్ గారు మన మనిషి కాదు మర మనిషి అంటున్నారు. మర మనిషి అంటే ఒక మిషన్ లాగా ఉన్నారు అని. అంటే ఆయన ఏం మిషనో మరి. రైట్, ఇక ఇసుక దందా నేరేళ్ల ఘటన ఇలాంటి విషయాల్ని మాట్లాడారు. ఇసుక దందా విషయం, నేరేళ్ల ఘటన విషయం ప్రతిపక్షాలు ఆ రోజు బలంగా మాట్లాడాయి. అదే విషయాన్ని ఆవిడ ఉటంకించారు. అలాగే వ్యక్తికి స్వేచ్ఛ లేదు, ఫోన్ ట్యాపింగ్స్ జరిగినాయి, ఏ ఇద్దరు కూడా మాట్లాడుకునే అవకాశాలు లేకుండా గత ప్రభుత్వ పాలన ఉంది అని పూర్తిగా గత ప్రభుత్వంలోని పరిస్థితులను మాత్రమే టార్గెట్ చేస్తూ సాగింది కవిత గారి ప్రసంగం నిన్న. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు నేను కొన్ని విషయాలలో సిగ్గుపడుతున్నాను అని చెప్పారు. అంటే ఆనాడు నేను అందులో ఉండడం, ఆ గవర్నమెంట్లో ఉండడం పట్ల నేను సిగ్గుపడుతున్నాను, అలాగే తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతూ ఉన్నాను అని చెప్పారు. తెలంగాణ సాధించినందుకు జన్మ ధన్యమైందని మాత్రం భావిస్తున్నాను అన్నారు. మరి ఆ కుటుంబంలో ఉండడం వల్లే కదా జన్మ ధన్యమైంది, భావిస్తున్నా అన్నారు. అలాగే రేపటి నుంచి మా పనితీరు ఎలా ఉండబోతుందో కూడా మేము మా కార్యాచరణని అనౌన్స్ చేస్తాం, అది చూస్తే మీరంతా షాక్ అవుతారు అని చెబుతున్నారు. అలాగే తెలంగాణకి ఒక అమ్మలా అవ్వాలనుకుంటున్నా అన్నారు. కూతురే కాలేదు ఇంకా అమ్మేమవుతుంది అని ప్రశ్నలు రావా? రైట్, తెలంగాణ సాయుధ వీరుల త్యాగాలను గుర్తు చేశారు. అంటే తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన అనేక పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ కూడా గుర్తు చేశారు. అనేక మంది వ్యక్తుల్ని, అంటే కొమరం భీం దగ్గర నుంచి వరుసబెట్టి కొంతమంది పేర్లు చదివారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి వరుసబెట్టి అందరినీ కూడా గుర్తు చేసుకున్నారు. సరే, మాట్లాడడంలో అంటే మాటలు నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు కేసీఆర్ గారి పిల్లలు కాబట్టి. ఇది ముఖ్యంగా తెలంగాణలోనే అనర్గళంగా మాట్లాడగలుగుతారు, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా బలంగా చెప్పగలుగుతారు. తెలంగాణ సమాజంలోనే ఆ పవర్ ఉంది, ఆ మాటల పదాలకి ఆ పవర్ ఉంది. దాంతోపాటు పర్టికులర్గా ఇంకొంచెం కేసీఆర్ గారి భావజాలం, కేసీఆర్ గారి బిడ్డలు కాబట్టి వాళ్ళు బలంగానే మాట్లాడతారు. అలాగే కవిత గారు కూడా ఏమాత్రం తొణక్కుండా బెణక్కుండా అదే రాజసంతో చాలా బలంగానే తను చెప్పాలనుకున్నది చాలా బలంగా సింగిల్ మహిళగా అక్కడ నుంచోని మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు. ఇది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన, జనసేన లాగా మారుతుంది అనుకున్నారో ఏమో తీసుకొచ్చారు. అలాగే ఎల్లో కలర్ మీద బ్లూ కలర్ తెలంగాణ మ్యాప్తో టీఆర్ఎస్ అనేది వైట్ కలర్తో ఇచ్చారు. అంటే ఒక రకంగా మళ్ళీ ఎల్లో కలర్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంగా, ముఖ్యంగా ఆవిడ నుంచున్నప్పుడు కూడా పైనుంచి మొత్తం ఎల్లో కలర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పండి అనమాట. రైట్, ఇదంతా ఒక ఎత్తు. ఇది ఏంటి? దీంతో పాటు నిన్న పార్టీ పేరు అనౌన్స్మెంట్ సమయంలో ఒక 5 అంశాలు చెప్పారు. వాటికే పాంచజన్యం అని పేరు పెట్టారు. ఈ 5 ఏంటంటే, ఈ 5 ఇంప్లిమెంటేషన్ జరిగితే గనక, పాలన మారి తెలంగాణలో ఈ ఇంప్లిమెంటేషన్ జరిగితే గనక పేదరికం ఉండదు, కష్టాలు కన్నీరు ఉండదు, అంటే నాలాంటి తల్లి లాంటి వాళ్ళ పాలనతో ఇవన్నీ కూడా తుడిచిపెట్టొచ్చు అని చెప్పారు. పాంచజన్యం అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి ఒక 5 అంశాలు కవిత గారు చెప్పడం జరిగింది. ఇదే పాంచజన్యంగా తెలంగాణకు అవసరమైన అంశాలు చెప్పిన కవిత గారిని మగధా న్యూస్ నుంచి నేను కూడా పాంచజన్యం తరపున 5 ప్రశ్నలు అడుగుతున్నాను. అదేంటి అంటే, అసలు కవిత అంటే ఎవరు? నెంబర్ 1, అసలు కవిత అంటే ఎవరు? నెంబర్ 2, రాజకీయాల్లో కవితకు ఉన్న అర్హతలు ఏంటి? కల్వకుంట్ల కవిత గారికి ఉన్న అర్హతలు ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, కవిత గారి పార్టీకి సైద్ధాంతిక నిబద్ధత ఏంటి? ఎలాంటి నిబద్ధత ఉంది? అలాగే నెంబర్ 4, రాజకీయ శక్తిగా ఇప్పుడున్న ఈ ఫైట్లో తాను ఆకర్షించగలరా? అలాగే నెంబర్ 5, కవిత అసలు ఈ పార్టీ లక్ష్యం ఏంటి? ఈ పార్టీ టార్గెట్ ఎవరు? ఈ పార్టీ ఎవరిని టార్గెట్ చేయబోతుంది? ఇలాంటి ఈ 5 అంశాలని నేను కవిత గారిని సూటిగా అడుగుతూ ఉన్నాను. రైట్, ఇది ఇలా ఉంటాయి. సో నెంబర్ 1, అసలు కవిత ఎవరు అనే దానికి నేను అడుగుతున్నాను. ఎవరు కవిత అంటే? అసలు మొత్తం తెలంగాణ సమాజం కానీ ప్రపంచం కానీ కవిత గారిని చూసిన దృష్టికోణం ఏంటి? ఒకటి, కేసీఆర్ గారి కన్నబిడ్డ, అలాగే కేటీఆర్ గారికి చెల్లెలు, అంతే కదా. దాంతోపాటు ఆ తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఇంకా చెప్పాలి అంటే ఆ తర్వాత అవినీతిలో ఒక రకంగా ఇరుక్కుపోయిన మనకి తమిళనాడులో కనిమొళి ఎలా అయితే కొన్నాళ్ల పాటు కనిమొళిని దేశమంతా చూసిందో అలా తెలంగాణ కనిమొళిగా కవిత గారి మీద ప్రొజెక్షన్స్,
సరే ఆ ఇష్యూ నుంచి బయటపడ్డారు, ఆ మురికిని కడుక్కున్నారు అని ఆవిడ సగర్వంగా చెప్పుకున్నారు. కానీ సమాజం చూసే దృష్టికోణం విషయంలో నేను చెబుతున్నా, అంటే ఈ 13 సంవత్సరాల పాటు తెలంగాణ చూసిన విధానం ఏంటి కవిత గారి విషయంలో? ఇదే. అంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కేటీఆర్ గారికి చెల్లెలు, అలాగే ఇలాంటి పదవులు తీసుకున్నారు. ఇలా ఉండేవాళ్ళు, చాలా ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ కుటుంబంలో. ఇలాంటి ప్రొజెక్షన్సే కదా, ఇదే కదా కవిత గారు అంటే. అలాగే ఆ మధ్య జైలుకి వెళ్ళారు కాబట్టి అది కూడా చూస్తారు. అన్నాళ్ళ పాటు జైల్లో ఉన్నారు కాబట్టి అవినీతి అన్న అంశంలో ఆవిడ వెళ్ళడం జరిగింది. ఇది మాత్రమే కవిత అంటే ఏంటి అంటే సమాజం చూసే కోణం ఇది. ఇక నెంబర్ 2, ఆవిడకున్న అర్హత ఏంటి? అర్హత ఆవిడ ఏం చెబుతున్నారు? ఉద్యమం నడిపించిన విధానంలో జాగృతి మహిళలందరినీ ఏకం చేసి జాగృతి ముందుకు తీసుకువెళ్ళింది. అందులో భాగంగానే తెలంగాణ సాధించాము, అది నాకు చాలా సంతోషం అని చెబుతున్నారు. నిజంగా నేను చెబుతున్నాను, ఉద్యమమే కవిత గారికి అర్హత అయితే గనక తెలంగాణలో ఉద్యమం ఎంతమంది మహిళలు చేశారు? ఎంతమంది మహిళలు తమ సర్వస్వం కోల్పోయారు? ఆస్తులు, సమయం, తమ బిడ్డల్ని ఎన్ని రకాలుగా కోల్పోయారు? ఉద్యమం కోసం అన్ని పణంగా పెట్టిన మహిళలు లేరా? ఇదే జాగృతి వెనుక నడిచిన మహిళలు మాత్రమే మహిళలా? కవిత గారు మాత్రమే మహిళ? తెలంగాణకి అనేక మంది ఉన్నారు. ఇక్కడ నేను పేర్లు ప్రస్తావిస్తే పెద్ద లిస్టే వస్తుంది. కాబట్టి ఆవిడ అర్హత నేను ఉద్యమం నడిపాను అని మాత్రమే చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారి బిడ్డ కాబట్టే ఆ ఉద్యమాన్ని నడిపితే అన్నేళ్ల పాటు అన్ని పదవుల్లో ఆవిడ ఉండగలిగారు. సో కవిత గారి అర్హత ఇక్కడ ఉద్యమం నడపడం మాత్రమే అని చెప్పడం. అలాగే ఇదే తెలంగాణలో ఉద్యమం కోసం నిలబడ్డ మహిళలు మాత్రమే కాదు, అనర్గళంగా కవిత కంటే కూడా బాగా మాట్లాడగలిగిన మహిళలు ఇదే తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు అర్హత లేదు? ఎందుకు అంటే నిన్న ఆవిడ పెట్టిన కార్యక్రమం, ఆవిడ పెడుతున్న కార్యాచరణ, ఇదంతా ఇంత డబ్బు ఎలా వస్తుంది? ఇంత పెద్ద ఇలా పార్టీ పెట్టడానికి, ఈ స్థాయిలో పార్టీని చూపించడానికి డబ్బు కావాలంటే ఎలా వస్తుంది? ఆవిడకి ఏమైనా పర్సనల్గా కుటుంబానికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? లేదంటే ఒక 50 ఏళ్లుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారికి సంబంధించిన ఇంకేమైనా వ్యాపార సంస్థలో, వ్యాపార భాగస్వామ్యాల్లో వెళుకున్నాయా? లేకుండానే ఎలా ఇంత సభలు నిర్వహించగలరు? ఎలా ఒక పార్టీ పెట్టగలరు? కేసీఆర్ గారే ఆ మధ్య ఒక మాట అన్నారు, వీలైతే ఒకసారి అది ప్లే చేస్తాను. పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, పార్టీ పెడితే తెలుస్తుంది, పార్టీ నడిపితే తెలుస్తుంది అన్నారు. మరి అది ఇప్పుడు పూర్తిగా కవిత గారికి వర్తిస్తుందా అని నాకు డౌట్ వస్తుంది. వీలైతే ఒకసారి అది ప్లే చేయండి. పార్టీ పెట్టండి, పాండపోయిట్లానే పెడితే వెళ్తుంది. అది పెడితే దాన్ని మోసం ఎంత కట్టుంటుందో నేను మోసిన కదా 14 ఏళ్ళు. చిరంజీవి అని చూడలే మనం, కట్టెల మోప చేసాడు, చేసిండు, ఎత్తేలే అబ్బా దీపమైన పీడాలి. అంత ఈజీ ఆ పార్టీ పెట్టాలంటే. దానికి చాలా సాహసం కావాలి, ఆర్టికులేషన్ కావాలి. ఇంకోటి చెప్తా బ్రదర్, మీకు నేను వ్యక్తులు పార్టీలు పెడితే నడవై నేను బట్టి చెప్తే అవగాహన ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్, నాట్ ఇండివిజువల్. రైట్, ఇది కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు అన్నారు. ఇప్పుడు మరి తన బిడ్డ ఎలా పెట్టగలరు ఈ పార్టీ? ఎలా నడిపించగలరు కవిత గారు ఈ పార్టీని? నేను ఇంతకు ముందు అన్నట్లుగా వ్యాపారాలు లేవు, 50 ఏళ్లుగా పెద్ద వ్యాపారం చేసిన అనుభవం కూడా ఆ కుటుంబానికి లేదు. మరి ఎలా ఈ పార్టీని ముందుకు నడిపించగలరు ఒక మహిళ అయ్యుండి? ఎలా అంటే 13 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండడం, ఇదే పెద్ద ఎంప్లాయ్మెంట్. ఇంతకంటే పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? 13 ఏళ్ల పాటు ఇదే ఫ్యామిలీ తెలంగాణని చెరబట్టి దోచుకు తినడం అనేది సమాజం మాట్లాడుతోంది ఈరోజు. నిజంగానే అనేక రకాలుగా ఈరోజు కుటుంబంలో వచ్చిన, పవర్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ, పార్ట్నర్షిప్లో వాటాల్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ మాత్రమే ఈరోజు కవిత గారు ఒక పార్టీని అనౌన్స్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే నేను ఒక మాట చెప్పాను, ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పాను. ఎందుకు దరిద్రం అన్నానో, 24 గంటలు కూడా కాలేదు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి. ఇప్పుడు మీరు ఈ సిమిలారిటీస్ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందని, వాళ్ళ వాటాల్లో తేడాలు వచ్చాయని, వాళ్ళకి సంబంధించిన పవర్లో భాగస్వామ్యాల్లో డిఫరెన్సెస్ వచ్చాయని, ఇదంతా కూడా ప్రజల మీద రుద్దేసి, రాష్ట్రాల మీద రుద్దేసి ఒక పార్టీ పెట్టేసి వీళ్ళు కొట్టుకుని చావాలన్నమాట. ఇక ఈ కార్యకర్తలు, ఆ కార్యకర్తలు, వాళ్ళు కొట్టుకుని చావాలి. ఎలా ప్రాంతీయ పార్టీలు పుడతాయి అని చెప్పడానికి రీసెంట్ గా నేను చెప్పిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానిని ఒకసారి కంపేర్ చేసుకోండి. కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి 24 గంటలు కూడా కాలేదు.
సరిగ్గా 2021లో జరిగింది ఏంటి అనేది ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే, ఇందులో నేను ఏ ఒక్క పార్టీని తక్కువ ఎక్కువ అనడం లేదు. అంటే వాళ్ళ పర్సనల్ ఈగోస్ దెబ్బ తగిలినప్పుడు జరిగే పరిస్థితులే ఇవన్నీ. దీంతో పాటు ఇంకొక విషయం, ఇదే కవిత గారికి ఈ వాటాల్లో తేడాలు రాకుండా ఉన్నా, లేదంటే పవర్లో కూడా ఆవిడకు ఒక అత్యున్నతమైన స్థానం లాగా ఉన్నా, లేదు అంటే ఈ కుటుంబ కలహాలు లేకుండా ఉన్నా, అసలు ముఖ్యంగా సిబిఐ ఈడీ కేసు గనక కవిత గారి మీద పడకుండా ఉంటే ఈరోజు ఈ పార్టీ పుట్టుండేది కాదు. నిజానికి కవిత గారి విషయంలో మొత్తం అంటే బీఆర్ఎస్ లో అండ్ పార్టీలో వినబడుతున్న కొన్ని విషయాలు, అంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు కవితని అని బాహాటంగా ఇదే పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి. రెండవది, కవితని బలిపశువుని చేశారు, అందరూ దోచుకున్నారు, ఇంటి బిడ్డనేమో తీసుకువెళ్లి కేసుల పాలు చేసేసి జైల్లో పెడితే మళ్ళీ మేమే తీసుకొచ్చామన్నట్లుగా కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని లాబింగ్ చేసి ఎట్లాగో తీసుకొచ్చారు, ఈ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఈ రెండు విషయాలు ఇదే పార్టీ నుంచి, ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి జరుగుతున్న ప్రచారాలు. మరి దీన్ని ఏమనుకోవాలి? అసలు ఎక్కడ మొదలయ్యింది? ఏ ఇష్యూతో మొదలైంది? అది కుటుంబ కలహమా? అంటే నాన్న తిట్టాడనో, అన్న కొట్టాడనో, వదిన అలిగిందనో ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని ఒక తెలంగాణ సమాజం మొత్తానికి కూడా దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి దీన్ని ఆత్మాభిమానంగా మార్చి, లేదంటే తనకు జరిగిన అవమానాన్ని తెలంగాణ సమాజానికి మొత్తానికి జరిగిన అవమానంగా చూపిస్తూ జరుగుతున్న, పుట్టిన, ఆవిర్భవించిన ఒక పార్టీ మొదలయ్యి సరిగ్గా 24 గంటలు కూడా కాలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెబుతున్నానంటే, రీసెంట్ గా ఒక విషయం నేను చెప్పడం జరిగింది. అదే ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ పుట్టుక సమయం ఏదైతే ఉందో అది ఢిల్లీని ఎదిరించి పుట్టిన పార్టీలుగా కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో దానికి ఆత్మగౌరవం అని పేరు పెట్టో, ఇంకో పేరు పెట్టో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన విధానం, తీరు ఏదైతే ఉందో అది స్వలాభం కోసమే, కుటుంబ లాభం కోసమే అని నేను ఆనాడు ఏదైతే చెప్పానో దానికే నేను కన్ఫైన్ అయ్యి చెబుతున్నాను. 24 గంటలు కూడా గడవలేదు కవిత గారి పార్టీ మొదలయ్యి, ఆవిర్భవించి, పేరు పుట్టి. అంటే తాను చెప్పిన విధానం చూస్తే కూడా అర్థమవుతున్నది ఏంటి? వాళ్ళకు వచ్చిన గొడవలు మాత్రమే, కుటుంబ కలహాలే ఏకంగా రాష్ట్రంలో ఒక పార్టీ ఆవిర్భావానికి నాంది. అంటే ప్రజలు ఏంటి, అసలు ప్రజలు గొర్రెలా ఏమైనా? రైట్. ఇది ఇలా ఉంటే 10 సంవత్సరాల పాటు, దాదాపుగా 13 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపారు, అనేక పార్టీల్ని విలీనం చేసేసుకున్నారు అడ్డంగా. ఆయన వచ్చిన సీట్లన్నీ, ఆ తర్వాత మారిన సీట్లన్నీ అందరికీ తెలిసిందే. అడ్డంగా ఒక రకంగా పార్టీలు మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసేశారు. తాను మాత్రమే తెలంగాణ మహాత్మలాగా ప్రొజెక్షన్స్ జరిగినాయి. సరే, ఖచ్చితంగా ఉద్యమ నాయకుడిగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఏదైనా సరే తన రాజకీయ చాణక్యమో తన టాలెంట్తోనో సరిగ్గా అంటే 2021లో కేసీఆర్ గారు పార్టీ పెడితే సరిగ్గా 2013-14కి రాష్ట్రం విడగొట్టడం అనేది సక్సెస్ఫుల్ గా సాధించారు. అంటే ఒక ఉద్యమాన్ని రాజకీయంగా మలిచి రాజకీయ నాయకుడిగా 2 రాష్ట్రాలను విడగొట్టడంలో సక్సెస్ సాధించారు అనడంలో కేసీఆర్ గారు ఆ మాట ఒప్పుకోవాలి. అందరినీ ఏకం చేయడంలో బెదిరించారా, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారా, ఏం చేసినా ఆయన సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సెంటిమెంటల్ గా చెప్పాలంటే, బాధతో చెప్పాలంటే రాష్ట్రాన్ని విడగొట్టారు. ఈరోజు ఆంధ్ర అతిగతి లేకుండా ఉన్న సమస్యలతో కునారిల్లుతుంది, అది వేరే విషయం. రైట్. ఇదిలా ఉంటే ఇదే కేసీఆర్ గారు ఇదే సాధించడానికి ఆయన 13 ఏళ్లు టార్గెట్ పెట్టుకొని సాధించిన తరువాత 10 ఏళ్ల పాటు ఒక రకంగా తెలంగాణ జాతిపితగా, అంటే తెలంగాణ మహాత్మగా, తెలంగాణ గాంధీగా ఆయన్ని కొనియాడారు. ఆయన్ని ఆ టవరింగ్ పర్సనాలిటీగా ఆయనకు ఆ ఇమేజ్ ఇచ్చారు. సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా తెలంగాణలో ఒక ఆద్యుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆయనకున్న పట్టు కూడా అలాంటిది అని అందరూ భావిస్తూ వచ్చారు. అలాంటి కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాటు ఆయన వ్యవహరించిన తీరు ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు? ఉద్యమ నాయకుడు కాస్త ఎలా మారారు? ఆయన ఫక్తు రాజకీయమే చేస్తాను అని చెప్పారు. ఎస్, చేయాలి, పార్టీ నిలబడాలి, తను నిలబడాలి అంటే రాజకీయమే చేయాలి, ఫక్తు రాజకీయమే చేశారు. ఆ రాజకీయంలో భాగంగా అన్ని పార్టీలను కలిపేసుకున్నారు. ఇలా మొత్తం గంగలో కలిసినట్టే కలిసిపోయినాయి. అన్ని పార్టీలు ఎలా విలీనం జరగాలో అలా గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు వెళ్ళి అందులో కలిసిపోయినాయి. అన్ని కూడా అన్ని నదులు మహాసముద్రంలో కలిసినట్టుగా ఇలా పార్టీ వచ్చిందో లేదో, రాష్ట్ర విభజన జరిగిందో లేదో అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆనాడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగింది ఏంటి? ఇదే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ పాలన చేశారు.
ఆయన తన నివాసంలో నుంచి బయటికి రాకుండా జరిపించారు కొన్ని సెంటిమెంట్స్తో. కానీ కవిత గారు ఎప్పుడూ దీనిని ప్రశ్నించలేదు. ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో కూడా ప్రశ్నించలేదు. నాన్నని కానీ అన్నయ్యని కానీ ఇదేంటి నాన్న, ఇదేంటి అన్నయ్య, ఈ విధానం కరెక్ట్ సరైన విధానమా, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జాగృతి అధ్యక్షురాలిగా మహిళగా వాళ్ళ బాధలేంటో నాకు తెలుసు అని ఏనాడైనా అదే అన్నయ్యకి అదే నాన్నకి ఏదైనా సూచన చేశారా కవిత గారు? ఈ 10 ఏళ్లలో ఎందుకు తనలో ఆ ప్రశ్న, ఆ భావం, ఆ భావోద్వేగం ఎందుకు రాలేదు? ముఖ్యంగా ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణని చెరపట్టింది అనేలాంటి ఒక బలమైన ముద్రని కూడా వేశారు కేసీఆర్ గారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఒక నియంతలాగా పాలించారు తెలంగాణలో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, కాళేశ్వరం విషయం కానీ, వీటన్నింటిలో కవిత అరెస్టు అయ్యే ముందు వరకు కూడా ఇదే ఆరోపణలు కేసీఆర్ గారు ఎదుర్కొంటున్నా ఎందుకు ఆనాడు కవిత మాట్లాడలేదు అనేది ఒక ప్రధానమైన బలమైన ప్రశ్న. అలాగే కోదండరాం సార్ అంటారు కదా, ఇదే పొలిటికల్ జేఏసీ పెట్టినప్పుడు, తెలంగాణ జేఏసీ పెట్టినప్పుడు మొత్తం అందరినీ కూడా, అన్ని వర్గాలని, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క వర్గాన్ని ఏకం చేస్తూ, రాజకీయ నాయకులను కూడా అందులో మిళితం చేస్తూ ఒక సౌమ్యుడిగా ఉన్న కోదండరాం గారు నడిపిన విధానం ఏంటి, జేఏసీని ఎలా నడిపించారు? ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన ఇంటి మీద చేయి చేసుకోలేదు. కానీ ఇదే కోదండరాం సార్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఘోరమైన పరాభవానికి లోనయ్యారు. ఇదే కోదండరాం సార్ గారు ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు, ఎంతమంది కవులు, కళాకారులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇదే కోదండరాం గారి ఇంటి మీదకి దాడికి వెళ్లారు, కిటికీలు బద్దలు కొట్టారు, ఇంటి మీదకి దాడికి వెళ్లారు దుండగులు. ఎవరు వాళ్ళు వెళ్ళింది, ఏం జరిగింది, ఎందుకు కోదండరాం సార్ గారు దూరం జరిగారు, ఎందుకు ఆల నరేంద్ర గారు దూరం జరిగారు? ఏ సందర్భంలో అయినా ఇదే కవిత గారు అడుగున్నారా? ముఖ్యంగా ఏ మీడియా ఛానల్లో అయితే తాను కూర్చొని మాట్లాడగలుగుతున్నారో, ఇప్పుడు ఏ మీడియా ఛానల్లో అయితే తన పార్టీకి సంబంధించిన వార్తలు తాను చూసుకోగలుగుతున్నారో అదే మీడియా ఛానళ్ళు, అంటే ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక ఛానళ్ల మీద జరిగిన దాడిని, ఆనాటి ప్రభుత్వ దానిని ఎప్పుడైనా ఖండించారా ఇదే కవిత గారు? ఇది తప్పు అని చెప్పారా? మీడియా ఛానళ్ళని నియంత్రిస్తుంటే తప్పు అని చెప్పారా ఎప్పుడైనా? మొన్న మధ్య తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల మీద మొన్న మధ్య కాదు, వరుసగా దాదాపుగా ఒక 10 సార్లు కనీసం దాడి చేసి ఉంటారు, 10 సార్లు. అప్పుడు ఎప్పుడైనా సరే కవిత గారు ఇది తప్పు అన్నయ్యా, లేదంటే తప్పు అని చెప్పారా? లేదు అంటే తెలంగాణ పద్ధతిలోనూ, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పద్ధతుల్లో వాళ్ళని వార్న్ చేయడమో ఏదైనా జరిగిందా? జరగలేదు. దాడులకి అవుట్ రేట్గా అడ్డంగా వెళ్ళిపోయిన పరిస్థితులు కాదా? మరి ఇవన్నీ ఏంటి? ఆఖరికి ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం, అసలు కేసీఆర్ గారు ఎందుకో తన ఆ వాక్ చాతుర్యం, ఉద్యమ నాయకుడి తరువాత ఆయనలోని పవర్స్ ఎందుకో మరి పడిపోయినాయి అనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే వినాలనిపించేది, కానీ ఆ తర్వాత బూతులు లంకించుకోవడం మొదలుపెట్టారు. వాడు వీడు బూతులు ఇలాంటివి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన స్థాయిని మర్చిపోయి ఆయన తిట్టడం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువేం కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండి అదే కేసీఆర్ గారి బాటలో అదే బూతులు, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ఉద్యమ నాయకుడిని, ఈయన కూడా బూతులు తిట్టుకుంటూ ఆయన స్థాయి మరిచి, ఆయన స్థానాన్ని కూడా మరిచి, ఒక పెద్ద వ్యక్తి, వయసులో పెద్ద వ్యక్తి, అలాగే ఉద్యమాన్ని నడిపించి ఈరోజు తెలంగాణ తీసుకొస్తేనే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఇలాంటి ముఖ్యమంత్రులు మొత్తం తెలంగాణ భాషని మార్చేశారు, బూతుల భాషగా మార్చేశారు తెలంగాణని. ఎంత ఉద్యమం జరిగిన సమయంలో కూడా ఏ ఒక్క వ్యక్తులు ఇలాంటి బూతులు మాట్లాడలేదు. కానీ మార్పు వచ్చింది. ఈ మార్పు సమయంలో అయినా కవిత గారు మాట్లాడారా? మాట్లాడలేదు. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఆవిడ తీహార్ జైలుకి వెళ్ళేదానికి ముందు కవిత గారు, వెళ్ళొచ్చిన తర్వాత కవిత గారు ఎందుకు మారింది? ఇది కుటుంబంలోని కలహాలు కాదా? అంటే కుటుంబం ఒక ఆడబిడ్డని బలిపాసును చేసేలాంటి పరిస్థితులు ఉందా నిజంగా? దానిని ఆవిడ పూర్తిగా యాక్సెప్ట్ చేస్తూ జరిగిన పరిస్థితుల్ని చెప్పగలిగారా? చెప్పలేదు. నిజానికి ప్రజలు ఈ విషయంలో పూర్తిగా కన్విన్స్ కాలేదు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఇంటి ఆడబిడ్డని అంత దుర్మార్గంగా కేసుల పాలు చేసి ఎలక్షన్లో గెలవాలని ఎవరు చూడరు. దట్ తెలంగాణలో అసలు చూడరు. ఇది నేను బలంగా చెప్పగలుగుతాను. ఒకటి. రెండవది, ఇదే కేసీఆర్ గారు, అంటే చాలా మంది అంటూ ఉన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పుట్టిన పార్టీనే ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్, కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని. కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు రాజకీయ చాణక్య అంచనాలకి అందనిదా? తన బిడ్డ బయటకు వెళ్ళి ఒక పార్టీ పెట్టి అది కూడా టీఆర్ఎస్ అని పెడితే రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు తెచ్చుకుంటే
ఈ ఓట్ల తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ విలీనం జరిగిపోతే మొత్తం బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్ గానో మళ్ళీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పన్నుతున్న పన్నాగం అని మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్కి ఆ మాత్రం రాజకీయ చాణక్యం తెలీదా? ఆ మాత్రం ఆయన అంచనా వేయలేరా? తన బిడ్డ బయటకు వెళ్ళింది అంటేనే ఒక రకంగా ఆయన పరువు పోయినట్టు. జైలుకు వెళ్లడంతోనే ఆయన ఇమేజ్ అలా పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ పెట్టి అది కూడా తండ్రి మీద బాణాలు ఎక్కువ పెట్టడం అంటే కేసీఆర్ గారి మీద సెంటిమెంట్ పెరగడం కాదు, కేసీఆర్ గారి మీద నెగిటివ్ పెరుగుతుంది. అంటే తన బిడ్డే తనని నమ్మలేదు అంటే ఇంకా మిగతా ఆడబిడ్డలు తెలంగాణలో ఎలా నమ్ముతారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇది 100కి 200% ఫ్రాడ్. అంటే ఇక్కడ కేసీఆర్ గారు కవిత గారిని వెనకుండి నడిపిస్తున్నారు అనే ఈ రూమర్స్ ఏవైతే ఉంటాయో అవి బలంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అది అబద్ధం అని చెప్పి. కానీ కవిత గారు ఎందుకో నొచ్చుకున్నారు, బిడ్డ ఎందుకో అలిగింది. ఆ అలకని తీర్చడంలో తాత్సారం జరిగింది, అది కాస్త పార్టీ రూపంగా మారింది. ఇదే ప్రాంతీయ పార్టీల రూపకల్పన, ఇదే తెలంగాణ రాష్ట్ర యవనిక మీద పురుడు పోసుకునే కొత్త పార్టీలు అనేది చెప్పొచ్చు అన్నమాట. ఈ నేపథ్యంలో ఇంకొన్ని అంటే ఇప్పుడు కవిత గారు ముందున్న సవాళ్లు సరే పెట్టేశారు, పార్టీ పెట్టారు, తను వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు. ఒక మహిళగా ఒక స్త్రీగా గతహ అనుకొని తెలంగాణలో ఒక మహిళా సీఎం కావాలి అని ఆవిడ గనక కలలు కంటే గనక అది సాకారం అవ్వాలనే అందరూ కోరుకోవాలి. ఒక మహిళకి ఒక లక్ష్యానికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆవిడ ముందున్న సవాళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కి బరాబర్ పోటీ ఇస్తూ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అలాగే బీజేపీ ఏ మాత్రం అవకాశం ఉన్నా అధికారంలో కూర్చోవడానికి తెలంగాణలో పాగా వేసుకొని ఉంది బీజేపీ. సో వీళ్ళ ముగ్గురిని కాదని ఇప్పుడు కవిత గారి వైపు మొత్తం ప్రజానికం అటువైపు టర్న్ అవ్వాలి అంటే సాధ్యమవుతుందా? ఇదే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తరువాత అంతే బలంగా హరీష్ రావు గారు, ఆ తర్వాత కేటీఆర్, ఇంకా గ్రౌండ్ వర్క్ లో పార్టీని ఆక్యుపై చేసిన సంతోష్ రావు గారు, ఇలాంటి వాళ్ళు ఇంతమంది బలమైన వ్యక్తులు అదే కుటుంబంలో ఉండే కేసీఆర్ గారి మాట జవదాటని బలమైన శక్తిగా మార్చుకొని ఉంటే ఇదే కవిత గారిని కాదని బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు నిలబడతారు? పోనీ అలాగే ఈ మూడు పార్టీలను ఎదుర్కోవడం ఒక మహిళగా, దట్టు ఇంత బలమైన స్టేట్లో, ఇంత ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న స్టేట్లో తను ఈ ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా నిలబడడం సాధ్యమయ్యే పనేనా? అనేక మంది ఆవిడ్ని బెంగాల్లో మమతా బెనర్జీ లాగా లేదంటే జయలలిత లాగా తమిళనాడు లాగా పోలుస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఈక్వేషన్స్ వేరు, వాళ్ళు గ్రౌండ్ నుంచి తమకు తాముగా వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ తనకి తాడు గట్టిగా ఒక తాడు పట్టుకొని ఉంటుంది, అదే కల్వకుంట్ల అనే కుటుంబం నుంచి వచ్చింది. ఆవిడ అగ్రెసివ్గా పూర్తి అగ్రెసివ్గా వెళ్లేలాంటి పరిస్థితులు కవితకి ఉండవు. ఎంతున్నా సరే ఆనాడు పార్టీలో ఉండి తన లిమిటేషన్స్కి ఎలా కట్టుబడిందో ఈరోజు వేరే పార్టీ పెట్టుకున్నా సరే అదే లిమిటేషన్స్లో కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అంతకు మించి తను ఎక్స్ట్రీమ్ వెళ్ళింది అంటే గనక కవితను కూడా నమ్మరు. అంటే తనకి అధికారం కోసం కుటుంబాన్ని ఇంత బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉందా అనేది తెలంగాణ సమాజమే నమ్మదు. కాబట్టి తన అదే పరిధిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదే బీఆర్ఎస్ లో ఉన్న అదే పరిధి, ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీగా పెట్టుకున్నా అదే పరిధి. కాబట్టి ఇంకా తేడా ఏముంటుంది? ఓపెన్ గా చెప్పాలి అంటే అసలు కవితని ఆకర్షించే ప్రజలు ఎవరు, అంటే కవితకి ఓట్లుగా మారే ప్రజలు ఎవరు, రేపు ఓటర్లుగా మారే వాళ్ళు ఎవరు, అలాగే కవితకు ఎందుకు ఓటేయాలి అని ఈ సమాజం అడిగితే తాను చెప్పే సమాధానం ఏంటి? ఇది వీటన్నిటి మీద క్లారిటీ వస్తే గనక ఇదే తెలంగాణ సమాజంలో నేను స్టార్టింగ్ లో చెప్పినట్లుగా బి అని ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో వచ్చిందో అప్పుడే ఒక రకంగా తన ఫెయిల్యూర్, తన గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. కాబట్టి ఇప్పుడు టీ అనేది కలిసి వచ్చే అంశంగా ఏదైనా మిరాకిల్ జరిగి కేసీఆర్ గారు నమ్మే సెంటిమెంట్లు కవిత గారి విషయంలో నిజమైతే గనక మేబీ ఆవిడ ఇదే తెలంగాణకి సీఎం కావచ్చు. ప్రజలు తనను నమ్మితే సెంటిమెంట్ టీ అనేది వర్కౌట్ అయితే, అలా కాకపోతే గనక టీఆర్ఎస్ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్స్ తో ప్రజలు మరి ఎలా టర్న్ అవుతారో, ఏం జరుగుతుందో తెలంగాణలో ఎవరు ఊహించని ఇలాంటి ఒక విషయం, ఇలాంటి ఒక ఘటన జరుగుద్దని ఎవరు అనుకోని ఘటన అయితే మొత్తానికి జరిగింది. సరే ఏది ఏమైనా తను బాధపడ్డారో, తను ఏడ్చారో, తనని బలిపశువుని చేశారో అనుకున్నారో, అందరూ లాభాలు తీసుకున్నారు, నన్ను మాత్రమే ఈరోజు ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు అని తను మహిళగా ఒక ఆడబిడ్డగా కన్నీరు పెట్టారో ఏమో తెలియదు. కానీ ఆ కన్నీరు
ఖచ్చితంగా శాపనార్థంగా మారిందో ఏమో కూడా తెలియదు, కానీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేనంత ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మరి ఈ ఆడబిడ్డని బుజ్జగించుకునో నచ్చ చెప్పో తీసుకురాకుండా పార్టీ పెట్టేదాకా ముందుకు వెళ్లేదాకా ఒక రకంగా తెగేదాకా లాగారు అని చెప్పాలి. మరి ఇది ఎలా వెళుతుంది? గాలిపటంలాగా ఈరోజు ఉవ్వెత్తున తారా జువ్వలాగా వెళతారా కవిత గారు? లేదు అంటే మళ్ళీ ఎక్కడో అక్కడ తెగిన గాలిపటం లాగా మారేలాంటి పరిస్థితికి కారణం అవుతారా? తనని ఆకర్షించే ఓటర్లు ఎవరు, తనకెందుకు ఓటేయాలి అనే దాని మీద తను ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా లేదా? భవిష్యత్తే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి.